ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ మనిషి ఏ హోటల్లో దిగినా మొదట చేసే పని ఏమిటంటే గది తలుపు హ్యాండిల్పై ఒక గ్లాస్ పెట్టేస్తాడు. తర్వాత నేల మీద ఒక పాత్ర మూత పెట్టేస్తాడు. ఎవరైనా లోపలికి దూరేందుకు ట్రై చేస్తే వచ్చే చిన్న చప్పుడే అయినా అతనికి వెంటనే అలర్ట్ ఇస్తుంది. అతని ఫోన్ ఎంత ఖరీదైనదైనా సరే ఒక కాల్ చేసిన వెంటనే దాన్ని పగలగొట్టేస్తాడు, ఎవరూ తనను ట్రాక్ చేయలేకుండా. అసలు అతని సాధారణ మనిషి కాదు, టాప్ లెవెల్ హంతకుడు. ఈ రోజు అతని మిషన్ ఒక కోటీశ్వరుని ఖతం చేయడం. ప్లాన్ చాలా సింపుల్ గా కనిపించింది. భవనంలో దాక్కోవడం, టార్గెట్ కోసం వేచి ఉండడం, సరైన టైంలో ట్రిగ్గర్ నొక్కేయడం. కానీ అకస్మాత్తుగా ఒక మహిళ అతని కళ్ల ముందుకు వచ్చి నిలబడింది. పర్ఫెక్ట్ యాంగిల్ బ్లాక్ అయిపోయింది. చివరికి టార్గెట్ కనిపించగానే అతను ట్రిగ్గర్ నొక్కాడు. కానీ గుండె తప్పింది. రెండో గుండె వదలాలని అనుకున్నాడు. అంతలోనే తెరలు లాగేశారు. మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తన సామాను మొత్తం సరిదేసుకుని పారిపోవడానికి రెడీ అయ్యాడు. నేలపై పడిన ఖాళీ కార్తూసు షెల్ కూడా ఎత్తుకున్నాడు. ఏ ఒక్క ఆధారమూ మిగలకూడదు కాబట్టి. వెంటనే తన ఎలక్ట్రిక్ బైక్ ఎక్కి పోలీసులు రాకముందే అక్కడ్నుంచి మాయమయ్యాడు. మధ్యలో మ్యాగజైన్ కూడా పడేసేశాడు, పెట్రోలింగ్కి చిక్కకూడదని. సన్నని గల్లీల్లోంచి దూసుకుపోయాడు. హెల్మెట్ కూడా నదిలో వేసేశాడు. తర్వాత ఒక కిరాణా షాప్ పక్కన ఉన్న బాత్రూంలోకి వెళ్లి బాగా స్నానం చేసి గడ్డం గీయించి బట్టలు మార్చుకుని పోలీస్ కుక్కలు తన వాసన పట్టకూడదని బాగా పర్ఫ్యూమ్ వేసుకున్నాడు. ఆ తర్వాత టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్కి చేరుకుని లోపలికి వెళ్లే ముందు తన దగ్గర ఉన్న చివరి బ్యాకప్ గన్నును కూడా డస్ట్బిన్లో పడేశాడు. అయినా అతనికి టెన్షన్ తగ్గలేదు. డాగ్ స్క్వాడ్ తన వాసన పట్టేస్తుందేమో అన్న అనుమానం. ఒక పోలీస్ కుక్క అతన్ని గట్టిగా చూస్తూ నిలబడగానే వెంటనే లైన్ నుంచి బయటికి వచ్చి టాయిలెట్కి వెళ్లి చేతులు 10 సార్లు కడిగి చెమట తుడుచుకుని మళ్లీ పర్ఫ్యూమ్ వేసుకుని ఏ చిన్న ఆనవాళ్లు కూడా మిగలకుండా జాగ్రత్త పడుతూ అక్కడ్నుంచి నెమ్మదిగా బయటకు వచ్చాడు.